వివరాలు నా దగ్గర ఉన్నాయి. దాని అసలు పేరు సూరమ్మ, మార్చుకున్న పేరు సుధారాణి. జన్మం పెద్దాపురం, అనుభవం 6 నెలల సెంట్రల్ జైలు. ఆల్ ఇండియా వ్యభిచార సంఘానికి వీళ్ళమ్మ ప్రెసిడెంట్, ఇది ట్రెజరర్. వీళ్ళందరినీ పెట్టి మన కళ్యాణ చుట్టూ పెట్టి కథ కట్టింది మా బాబు కాకి, మీ పనిమేసి తలుపులు. వాడు తాళి కట్టుకున్నానే కట్టినట్టు నమ్మించారు. వాడు ఆస్తి కొట్టేయడానికి ఇప్పుడు గోతిగా నక్కలా కాచు కూర్చున్నారు. సరే ప్రసాద్, ఏమిటి గాథంతా? ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచావు? నాకు ఎందుకు చెప్పలేదు? కొందరికి కనువిప్పు కలగాలని, మల్లమ్మ అంటే ఏమిటో కోడలికి బాగా తెలియాలని. అవునత్తయ్య, ఇది మీ ఒక్కరికి సాధ్యం అవుతుంది. నా కాపురాన్ని మీరే నిలబెట్టగలరు. ఇచ్చిదాను చూడమ్మా, అత్తంటే తల్లి లాంటిదని కోడలు అనుకోవాలి, కోడలంటే కూతురు లాంటిదని అత్త అనుకోవాలి. అప్పుడే ఏ కాపురంలోనూ కలకలు రావమ్మా, కలకలాడుతుంటుంది. నిజం మల్లమ్మ గారు, అత్తా కోడలు అన్యోన్యంగా ఉండే క్షణం కోసం ఈ రోజు ప్రతి ఇంటి గడప ఎదురు చూస్తుంది. అలాంటప్పుడు మీ కోడలే స్వయంగా వచ్చి తన కాపురం నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకు స్వాగతం చెప్తుంది. ఇట్స్ టర్నింగ్ పాయింట్. కరవలి మల్లమ్మ ఇక్కడి నుంచి కదలాలి, అక్కడ వాళ్ళ పునాదులు తగలాలి, మీ కోడల కాపురం నిలవాలి. ఈ పని మీరే చేయాలి. తప్పకుండా చేస్తానరా. నేనుండగా నా కొడుకు కోడలి లోటేమిట్రా? ఒరే ప్రసాద్, పదా ఈ మల్లమ్మ కొడుకును వల్ల వేసుకుంటుందా? అదేవతో తను అంతూ తెలుస్తాను. నాకున్నదెవరు నీ కన్న
నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పుంటే ఆ బాధ్యత నాదే, కానీ ఆ అమ్మాయికి మాత్రం కాదు. ఏరా, ఎన్ని బిందెలు నీళ్లు పోసాను, ఇంకా నీకు దాని మైకం తగ్గలేదా? అవునులే, నే పోసింది పైనేగా, అది ఘాటైన నీళ్లు లోపలికి పోసింది. అంత త్వరగా తగ్గుతుందా మైకం? వీళ్ళు చెప్పిన మాటలు విని శుద్ధను అపార్థం చేసుకుంటున్నావు అమ్మా. సరే, నువ్వు ఆ శుద్ధనేమో అర్థం చేసుకున్నావు కదా, చెప్పు నైనా. ఆ అమ్మాయి గురించి తెలిస్తే నువ్వు కూడా అమ్మాయిని సమర్థిస్తావు. ఎవరిని సమర్థించాలో నాకు తెలుసు గాని, ఒరేయ్, మరి దీని సంగతి ఏమిటి? నీ ఇల్లాలు ఈ ఇల్లాలు భర్త లేకపోయినా తన అంతస్తుతోటి అహంకారంతోటి బ్రతకగలదు, కానీ సుధా నేను తప్పితే ఇంకెవరు లేరు అమ్మాయికి. నన్నే నమ్ముకుంది. ఆ సంగతి నీకు బాగా తెలుసు. అవును అవునంట, అవును. చూసారా అత్తయ్య, వాళ్ళు ఎంతగా నమ్మించారు. నాకేదో అనుమానంగానే ఉంది, వాళ్ళు ఇంక మందు పెట్టింటారు. మందు లేదు, నీ మొహం లేదు. అవును, నువ్వు నా దగ్గర నుంచి నా కొడుకుని తీసుకొచ్చినప్పుడు నువ్వు ఏదో మందు పెట్టావని నేను అనుకోవాలిగా. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక, చదువుకునే పిల్లవి. నైనా కళ్యాణ్, ఇంతకీ నీ తుది నిర్ణయం ఏమిటి? ఆ అమ్మాయి నాకు జీవితంలో లేని ఆనందాన్ని ఇచ్చిందమ్మా. వాళ్ళు ఉన్నది ఎందుకురా? చాలా మంచిదమ్మా, అమాయకురాలు, చాలా మంచి మనసు. సుధా నాకు ద్రోహం చేయదు. ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేదు. సుధతోనే ఉంటానని నిర్ణయించుకున్నాను. గొప్ప నిర్ణయం, మహా గొప్ప నిర్ణయం. ఒరే కళ్యాణ్, అలాగే చెయ్యి. పెళ్లి దాంతోనే ఉంటా, అలాగే వెళ్ళు. వస్తాను. మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఏం చేయమంటావే? చిన్నపిల్లాడా చొక్కా పట్టుకుని ఆపడానికి? పెళ్ళాన్ని నువ్వు ఆపలేకపోతే తల్లి నేనేం చేస్తానే? చూద్దాం, ఓపిక ఉండు. మై గాడ్, ఫెంటాస్టిక్. ఏమయ్యా మేజయ్యా, అంతే కదా, ఓపిక ఉండు. ఎవరండి లోపల? ఎవరు? ఎక్కడెక్కడో వచ్చి మా ఇంటి మీద పడిపోతున్నారు. ఎవరు నువ్వు? నేను లింగరాజు గారు అమ్మాయి సుందర్నండి. మా నాన్నగారు ఇక్కడ ఉన్నాడా? మీ నాన్న ఇక్కడ ఎందుకుంటాడు? ఎక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చావు? మా నాన్నకి కళ్యాణ ఆస్తి గురించి ఒక ముఖ్య విషయం చెప్పడానికి వచ్చానండి. ఏంటిది? మా నాన్న కళ్యాణ ఆస్తి కోసం ఎదురు చూస్తున్నాడు కదా, అది జరగని పని అయిపోయిందండి పాపం. ఆ మల్లమ్మ రాత్రికి రాత్రి లాయర్ని పిలిపించి ఆస్తంతా పుట్టబోయే బిడ్డ పేరున తిరగరాయించేసిందట. ఆ కళ్యాణ్ని బిచ్చగాని చేసి ఇంట్లో కూడా ఉండకూడదని బయటికి గంటేసిందట. ఆ కొంప తిరగను, ఈ కొంప తిరగను. మా నాన్న వస్తే అప్పవద్దని చెప్పడానికి వచ్చాను. వస్తే చెప్పండి. నిజేన నాన్న కనబడితే మీరు చెప్పండి, నా కళ్యాణు ఆస్తంతా పోయిందని. ఏంటి ఇదంతాను? ఏంటి పట్టు? నీది మడిపోను. పెద్దాపురంలో మహారాణిలా బతికేవాడు, అక్కడ వ్యాపారం జరగొట్టి ఇక్కడ తీసుకొచ్చావు. చూసావా ఏమైందో? నన్నేసేమంటా? ఊరికే రంకెలేస్తున్నావు. నేను మాత్రం కలగన్నానా? నవాబు కోటలో దుబాయ్ సాహిబ్ గారి కిరాయికి బజానా కూడా తీసుకున్నాను, అది కూడా జరగొట్టి తీసుకొచ్చావు. ఏడి ఆ గుడ్లోడు? ఏడి కనపడ్డే? ఇంకెక్కడుంటాడు? ఇది తెలిసి అట్నుంచటే వెళ్ళిపోయి ఉంటాడు. నేనెక్కడికి వెళ్తానే? ఎక్కడే ఉన్నావా? చూడు ఏమైందో, చూడు చూడు ఏమైందో, బాగా చూడు. అలా రెండేళ్ళు పడిపోతారే. ఇటు కాకపోతే అటు తిప్పడానికి ఇంకో పథకం వేసి వెనకటికి నీలాటోడే తిప్పి తిప్పి అందరు రోజులు అరగొట్టి రోకలు చెత్త పట్టుకెళ్ళాడట. పోనీలే, అరిగిపోయిన రోజులన్నా మాకు మిగిలే గాని నువ్వు వెళ్ళి బాబు, నీ దండం పెడతాను, నువ్వు వెళ్ళి బాబు, వెళ్ళు. వాళ్ళు ఎవరు? సచ్చిదానంద సయ్యద్ ఖాన్ స్పీకింగ్. ఏం కావాలి? మేము దుబాయ్ నుంచి పడ్డాం. దుబాయ్ నుంచా? దుబాయ్ సాహిబ్ అంటే వీటి దగ్గర మంచి మంచి బొమ్మలు ఉన్నాయని తెలిసింది. టికెట్ ఉందో హౌస్ఫుల్లా? ఇంకా ఆటే మొదలట్లేదు. మొదటి టికెట్ మీకే. నైట్కి వచ్చేయండి. అడ్రస్ తెలుసా? 2, 3 రోకళ్ళేది. వచ్చేయండి. మాది పేరు సచ్చిదానంద సయ్యద్ ఖాన్. మాది టైము చాలా విలువైంది. మీకు ఫోన్ చేసిన మాది బాస్ ఇక్కడికి వస్తున్నా. అకాల దళక తమస కిలక సమత ఉటక, అది ఆయన పేరు. ఆయనకి 172 భాషలు వచ్చు. ఆయనకి దుబాయ్ లో 138 ఆయన చెరువులు ఉన్నాయి. సహారా ఎడారిలో ఆయనకి 8 ఓడలు ఉన్నాయి. నేను ఆయనకి సెక్రటరీ. ఎప్పుడు నేను అడుక్కు తింటాను. చెప్పింది సార్లే, చేరి ఆయన్ని చూపించు. తనకి తీరా చూడాలనుంది. అదేంటి బాబు ఎలా నడుపుతున్నారు? వంటి నిండా వజ్రాలున్నాయి, రాలిపోతాయని భయం. అదేంటి బాబు ఇక్కడ కూర్చున్నారు? లోపల కూర్చోండి, సోఫాలున్నాయి. ఇదేంటి బాబు? ఆడవాళ్ళలా చాపితే పెట్టేయటం మాలబాటు. నేను చేసాపనా? వీడి పెడతాడు. నా దగ్గర ఏముంది చెప్పా పెడతా. నాకెందుకా చెప్పాను, పెట్టుకో. ఇదిగో బంగారు బిస్కెట్ తిను. సాయిబు, మనకేదో అమ్మాయిని చూపిస్తానని చెప్పారు. అమ్మమ్మ ఉన్నారు కదా, అమ్మాయి కహా? అమ్మాయి
అదేంటి బాబు గారు? అమ్మాయి నచ్చింది అంటున్నారు, రేటు చెప్పండి. బాబు గారు 50,000. మేము 50,000 చెక్ చూడలేంత వరకు. సాయిబు చెక్ బుక్. అదేంటి బాబు ఇంత పెద్ద చెక్కు బుక్? అమెరికా నుంచి అమలాపురం దాకా మారుతుంది. నీ పేరేంటమ్మా? సాయిబు ఇది ఏ బ్యాంక్ ముందు పారేసిన మీ మొహాన్ని 3 లక్షలు కొడతారు. దేశాల గురించి లక్కలు చెప్పు. మీ అమ్మాయి మమ్మల్ని పిలవమనండి. బాబు అయ్యారు ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేయటం అలవాటు.